హాయ్ అండి, వెల్కమ్ టు ఋతుప్రభ 106. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చాలా డేస్ నుండి అయితే అనుకుంటున్నాను. హాలిడేస్ మొత్తం కూడా అయిపోతున్నాయి. పిల్లలైతే ఒకటే అడుగుతున్నారు, ఎగ్జిబిషన్ తీసుకెళ్ళు మమ్మీ డాడీ అని ఒకటే అడుగుతున్నారు. వాళ్ళ కోసం అయితే ఈరోజైతే వెళ్తున్నాము. కానీ మేము వెళ్ళేటప్పుడే గాలిదుమ్ము బాగా వస్తుంది, వర్షం వచ్చిద్దామని చాలా భయం వేసింది. కానీ ఏం వర్షం అయితే పడలేదు. మేము వచ్చేదాకా జాగ్రత్తగా అయితే వెళ్ళాము. బావా, ఈ ఎగ్జిబిషన్ పేరు చెప్పవా? ఎగ్జిబిషన్ పేరు ఏమన్నా నేను పేరు కూడా చూడలే. ఎస్ఆర్ఎన్ విజన్ కాలేజీలో కాలేజీ ఆ పేరు చూడలేదా నువ్వు? వాటర్ ఫాల్ ఎగ్జిబిషన్ అంట. నాకైతే లేదు, మామూలు అయితే చెప్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే ఇక మేము జర్నీ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు తీసింది వీడియో చూస్తున్నారు కదా. ఇటు సైడే దీని లోపల ఉంటుంది కాలేజీ. ఇక్కడ ఒక్కోసారి మీటింగ్స్ పెడుతూ ఉంటారు. కేసీఆర్ వచ్చినప్పుడు మీటింగ్స్ పెట్టడం అన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటుంది. చాలా పెద్దది ఇక్కడ. ఈ గ్రౌండ్ మొత్తం చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడైతే పోయినసారి కూడా ఎగ్జిబిషన్ పెట్టారు, జలకన్య ఎగ్జిబిషన్. జలకన్య ఎగ్జిబిషన్ చాలా గుర్తుంది, కానీ ఈ ఎగ్జిబిషన్ పేరు అయితే తొందరగా రావట్లేదు కూడా. ఇక ఇక్కడికైతే చూశారు కదా, ఇక ఇక్కడికైతే వచ్చేసాం మేము. బయట అయితే ఇక్కడ ర్యాపిడ్ బుక్ చేసుకున్నాము. ర్యాపిడ్ బుక్ చేసుకుంటే వచ్చేసింది, మా ఇంటి ముందుకే వచ్చింది. ఇబ్బంది లేకపోతే అయితే వచ్చాము. అక్క కారు ఉందిగా, ఏంది ఆటోలో వచ్చారా అనుకుంటున్నారా? అంటే కారు కొంచెం రిపేర్ రావటం వల్ల పక్కన పెట్టేసి ర్యాపిడ్ అయితే బుక్ చేసుకున్నాం మేము. అది ర్యాపిడ్ కదక్క, ర్యాపిడో అంట. మామూలు నాకు తెలుగు ఇంగ్లీష్ మొత్తం నేర్పించింది. ఇక ఇక్కడైతే బయట మొత్తం ఎట్లా ఉందో చూడండి. చాలా బాగుంది. బయట నుండి చూస్తేనే లోపల ఎలా ఉంటుందో కూడా అర్థమైపోతుంది, అంత బాగుంది. ఇక మేమైతే వెళ్తున్నాము. ఇక్కడైతే టికెట్లు తీసుకోవాలి. టికెట్లు కూడా ముగ్గురికి తీసుకోవాలి, అందరికీ తీసుకోవాలన్నారు. అయితే మా పిల్లలకి చిన్నోడికి లేదేమో అనుకున్నాను, కానీ ఫస్ట్ అయితే చిన్నపిల్లగాడికి తీసుకోకుండా మా మట్టికే తీసుకున్నాం మేము. తర్వాత అక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు చిన్న బాబుకి కూడా తీసుకోవాలి అంటే మళ్ళీ వచ్చి తీసుకున్నాము. 600 పెట్టి ఇక అందరికైతే కలిపి తీసుకున్నాము. మా అమ్ములు వీడియో తీస్తుంది కాబట్టి ఇక్కడ మీకు అమ్ములు అవపడట్లేదు. ఇక 100 రూపీస్ ఒక్కొక్క టికెట్, 100 రూపీస్ అంట. మేము ఇక్కడైతే టికెట్ తీసుకున్నాక లోపలికి అయితే వెళ్తున్నాము. లోపలికి వెళ్ళేటప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ బయట ఉన్నదానికన్నా లోపల ఇంకా చాలా బాగుంటుంది. అంతా కూడా మీకు ఎలా ఉంది ఏంటి చూపిస్తాను. ఇక ఇక్కడికైతే లోపలికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ ఎల్లంలోనే మంచిగా వర్షం పడ్డట్టు పైన అక్కడైతే వాటర్ ఫాల్స్ అంట చాలా బాగున్నాయి. అసలు చూస్తే ఇంకా అక్కడే ఆడుకోబుద్ధి అవుతుంది, అక్కడే ఉండబుద్ధి అవుతుంది. అంత బాగుంది అసలు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే మేమైతే ఇక చూస్తున్నారు కదా పైనుంచి ఎట్లా పడుతున్నాయో. ఫస్ట్ అయితే చెప్పులు ఇప్పేసి వెళ్దామని అయితే చెప్పులు ఇప్పినాము. చెప్పులు ఇప్పేసి పైకి వెళ్ళాము. నేను మా ఆయన మేమందరం ఫ్యామిలీ ఫోటో దిగుదామని పైకి అయితే ఎక్కేసాము. నాకు భయం వేసి ఆగిన, ఏం కాదులే ఎక్కువ అని అయితే చెప్పిండు. సరేలే అని ఇక చిన్నగా ట్రై చేసుకుంటూ అయితే వెళ్ళాను. నాకు భయం వేసింది ఫస్ట్, అంటే జారిద్దో ఏమో అని భయం వేసింది. అక్కడ అంతమంది పిల్లలు ఉండగా నాకైతే భయం వేసింది. ఇక చిన్నగా అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇక ఫొటోస్ అయితే దిగాము. ఇక్కడ ఫొటోస్ దిగేసి లోపలికి వెళ్ళాము. కానీ ఇక్కడ అట్లా వస్తుంటే చాలా బాగుంది అసలు, చాలా ఇంట్రెస్ట్గా చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. నాకైతే ఫస్ట్ టైం ఇలా నేను ఫోటోలు దిగటము, ఇలా రావటము, వాటర్ ఫాల్స్ ఎప్పుడూ జరగలేదండి. నిజంగా ఒప్పుకుంటున్నాను. అంటే పుట్టిన కానీ కూడా ఇలాంటివి అయితే ఎప్పుడు చూడలేదు నేను. ఇవాళైతే చూశాను. హైదరాబాద్లో అట్లయితే ఉంటాయి అంటారు, కానీ మేము అంతా హైదరాబాద్ కూడా నేను ఎప్పుడూ వెళ్ళలేదు కూడా. ఎప్పుడు ఇంట్లో ఉన్నానా, పిల్లల్ని చూసుకున్నానా, ఇక ఇదే నా ప్రపంచం అనుకుంటాను. కానీ బయటికి వెళ్ళి ఇలా కొనుక్కోవాలి, షాపింగ్ చేయాలి అలాంటివి అయితే ఉండవు నాకు. ఉన్న దాంట్లోనే నేను సర్దుకోవాలి అనుకుంటాను. ఎప్పుడో ఒకసారి ఇక నేను వచ్చిందంటే సంవత్సరానికి ఒకసారి, లేకపోతే పార్క్కి అట్లా వెళ్తాము, చూసి వస్తాను. కానీ అంత ఇంట్రెస్ట్ ఉండదు. వెళ్ళినా కానీ ఫోటోలు దిగాలి, అవి కొనుక్కోవాలి, ఇవి కొనుక్కోవాలి అని ఉండదు. నా ఆరాటం మొత్తం పిల్లలకి ఏం కొనిపించాలా, వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా ఎంజాయ్ చేస్తారు, అదే ఆలోచిస్తూ ఉంటాను. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇదంతా అయితే చూపిస్తున్నాను. ఎంత బాగున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఎల్లో కలర్ అట్లా కలర్స్ అయితే వస్తున్నాయి. ఇక అమ్ములు నేనైతే ఫోటో దిగుతున్నాము. పాపం మా అమ్ములు అయితే కొంచెం లేట్ అయింది ఫోటోలు దిగటానికి, ఎందుకంటే వీడియో తీసేది అమ్ములు కదా, అందుకే ఫోటోలు దిగటానికి లేట్ అయింది. ఇక తర్వాత మేమిద్దరం అయితే ఫోటోలు దిగాము.
చాలా సింపుల్గానే వెళ్ళాను, ఎందుకంటే వర్షం పడిద్దామని భయం వేసింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఎట్లా ఉంటాయి అంటే నిజంగా తడుస్తామేమో అనుకున్నా నేను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది తడవలే కానీ వర్షం పడ్డట్లు ఉంటుంది. చాలా బాగుంటుంది, వెనకాల డెకరేషన్ లాగా చాలా బాగుంది. అట్లా నాకైతే నిజంగా చెప్పాలంటే ఇంట్రెస్ట్గా అనిపించింది. ఇక్కడ ఖమ్మం సైడ్ ఎవరైనా ఉంటే, ఇంకా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ సెలవులు అయిపోతున్నాయి కదా, పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీతో అయితే వెళ్ళిరండి. చాలా అంటే చాలా బాగుంది. ఇటు సైడు లోపలికి వెళ్ళిన కానుండి ఇక మనం వెళ్ళాలంటే కొంచెం ఖర్చుతో కూడింది, ఆ ఖర్చు పట్టుకొని మరీ అక్కడికి వెళ్ళాలి. ఇక మేమైతే అక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడైతే కిందకి దిగేసాను, ఇక దిగిన తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు అయితే తీసాము. ఈ లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లోనైతే ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు, డెకరేషన్ లాగా ఉంది కదా, అక్కడ కూర్చొని మంచిగా ఫొటోస్ అయితే దిగటానికి అయితే పెట్టారు. అది అక్కడైతే మేము ఫోటోలు దిగుతున్నాము. ఇక మా బావ అయితే ఈరోజు అయితే ఒకటే రాత్రి వెళ్ళొచ్చేసరికి ఇక పనికి వెళ్ళటానికి కూడా కుదరలేదు, అందుకే ఇక పనికి కూడా వెళ్ళలేదు, ఇంట్లోనే ఉండు. అందుకే ఎగ్జిబిషన్ పేరు చెప్పు అంటే మా బావకు కూడా నాలుగు తిరగట్లా, నాకు నాలుగు తిరగట్లేదు, ఇద్దరికి మందం అయిపోయింది నాలుగు. ఇక ఈ లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అంటే ఫ్యాన్సీ షాప్ లాంటి అట్లా కూడా అంటే ఎవరికి ఇష్టమైన అవి అయితే పెట్టేశాను. పిల్లలకి వాళ్ళకి అందరికీ ఉపయోగపడేలాగైతే పెట్టారు. ఇక్కడ బ్యాగులు అవన్నీ కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి లోపలికి వెళ్ళేటప్పుడు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇది కొత్తగా పెట్టారంట. అమ్ములు ఇదేంటి చెప్తారు ఒకసారి దీని పేరు? ఇదే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఫ్రిడ్జ్ కి కానీ బీరువాకి కానీ మన ఇష్టం. ఇక మ్యాగ్నెట్ ఎక్కడైతే స్టిక్ అవుతుందో అక్కడ పెట్టుకోవచ్చు. ఇలాంటివి చాలాసార్లు అయితే బాగా అయితే కొనిపిస్తా, నీకు కూడా ఇది నేర్చుకుందు మంచి బిజినెస్ లాగా అట్లా మనం చేసుకోవచ్చు అని అయితే చెప్పిండు. కానీ నాకు కొంచెం భయం వేసి వద్దనేదాన్ని, కానీ రాత్రి చూసినప్పుడు అర్థమైంది చాలా ఈజీ అనిపించింది. ఖచ్చితంగా ఇది ఎప్పుడో ఒకప్పుడు సక్సెస్ అయినప్పుడు, నేను యూట్యూబ్ సక్సెస్ అయిన తర్వాత అలాంటివి అయితే నేర్చుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ ఇక పిల్లలు అయితే కీస్ మిఠాయి అయితే అడిగారు, వాళ్ళ కోసం అయితే తీసుకున్నాము. ఈ సింపుల్గా భలే చేస్తున్నారు కదా, నాకైతే చాలా ఇంట్రెస్ట్గా ఇక ఇలా ఇంట్రెస్ట్గా అనిపించింది కొత్తగా చూసినప్పుడు. పిల్లలు అయితే అది తీసుకున్నారు, తినుకుంటూ లోపలికి అయితే వెళ్తున్నాం మేము. ఇక అది పిల్లలు తీసుకున్నాక ఇంకా వాళ్ళ ముగ్గురు అయితే షేర్ చేసుకొని చాలా పెద్దగా వచ్చింది, పుల్ల నిండుగా వచ్చింది, మరింత వచ్చింది. పిల్లలు తినటానికి కూడా ఎక్కువే ఉంది. సరేలే అని ఇక మేము ముగ్గురే తింటాం అనుకున్నాం, కానీ ఫ్యామిలీ మొత్తం తినటానికి అయితే వచ్చింది. ఇక్కడైతే పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఇక్కడ ఏదైనా కానీ ఏ గేమ్ అన్నా కానీ 50 రూపీస్ 80 రూపీస్ అట్లయితే ఉన్నాయి, కాస్ట్ ఎక్కువే ఉంది. ఇంకా మనం ఇలాంటి వాటికాడికి వచ్చామంటే కొద్దిగా డబ్బులు కూడా ఎక్కువే తీసుకొని రావాలి. పిల్లలు ఇక ఈ ఒక్కసారితో ఎంజాయ్ చేస్తారు కదా, మళ్ళీ వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అయినాయి అంటే స్కూల్లో ఆడఒడిగా వెళ్ళటము రావటము అదే ఆలోచనలో ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఇక మేము కొద్ది కష్టమైనా కానీ ఇక్కడికైతే తీసుకొని వచ్చాను. మా పండు అయితే అక్కడ గుర్రం ఎక్కువ అంటే భయం అయింది, అది స్పీడ్ తిరిగిద్ది అని చెప్పిండు. ఇక సరేలే నాన్న ఇదాన్ని ఎక్కుదురా అని కొంచెం ధైర్యం చెప్పి ఇక్కడికైతే తీసుకొచ్చాను. మా ఖుషి రాకి అక్కడైతే గుర్రాల మీద ఉన్నారు. ఇక్కడైతే నేనైతే అదైతే చూస్తున్నది గిరగిర తిరిగే దాంట్లోనైతే మా బాబునైతే ఎక్కించాను. ఇక ఎక్కించిన తర్వాత ఇక్కడైతే వాళ్ళు ఆడుకుంటున్నారు, నేనేమో వీడియో తీస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇది మొత్తం లొకేషన్ నైట్ టైం ఎలా ఉందంటే చాలా బాగుంది. ఇక్కడ ఈ సైడ్ ఉన్న వాళ్ళు, ఖమ్మం సైడ్ ఉన్న వాళ్ళు అయితే ఇక్కడికైతే వెళ్ళండి, చాలా బాగుంటుంది. నాకైతే ఇంట్రెస్ట్గా అనిపించింది. ఇక వేరే ఊర్లు హైదరాబాదు విజయవాడ అట్లా వెళ్ళే బదులు మనకి దగ్గర పట్ల ఉంది కదా, ఇక్కడే వెళ్ళి చూసుకొని రావచ్చు అని అయితే ఆలోచన వచ్చింది. ఇక మేము ఈ ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాము. ఇక అమ్ములు అయితే ఇద్దరికి తీసుకొస్తే మేము తింటున్నాము, పిల్లలేమో అటు సైడ్ ఆడుకుంటున్నారు. మనం అంత ఆడం కదా, అందుకే తినటానికన్నా ఎంజాయ్ చేద్దామని ఐస్ క్రీమ్ అయితే తిన్నాము. నాకు అలాంటివి అంటే చాలా భయం వేసిద్ది, ఎందుకంటే అటు సైడు స్పీడ్ తిరుగుతూ ఉంటే పిల్లల్ని కూడా ఎక్కించాల. నేను సింపుల్గా ఉన్న వాటితోనే ఆడుకున్నారు, కానీ వాళ్ళు కష్టమైన వాటితోనైతే నేను అసలు ఆడనీలేదు కూడా. మా బావ అయితే చూస్తున్నారు కదా, ఇక కొద్దిగా ఎంజాయ్ చేస్తుండు వాళ్ళతో పాటు. కొద్దిగా ధైర్యం ఎక్కువలే, నేనన్నా భయపడతా, మా బావకి ధైర్యం ఎక్కువ. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇక్కడ జారుబండ ఉంది కదా, ఇవైతే ఇంకా 5 రకాలుగా ఉన్నాయి, వాళ్ళకి ఇష్టమైన దగ్గర అయితే ఆడుకోవచ్చు. ఇక ఏదో ఒకటి తాగాలి కదా, ఇక్కడైతే నిమ్మరసం అయితే తాగుతున్నాము, పోటీ పడి ఇద్దరం తాగుతూ ఉన్నాము. అమ్ములు ఏమో ఇక మమ్మల్ని వీడియో తీస్తుంది. లాస్ట్కి ఇక మనం వచ్చేటప్పుడు ఏదో ఒకటి తినాలి కదా, అందుకే నేనైతే
వాళ్ళ కోసం అయితే బజ్జీలను ఇంకోటి అప్పడాలు అయితే 2-3 తీసుకున్నాము. ఒక్కొక్క అప్పడం అయితే అక్కడ 80 రూపీస్ ఏమో పడ్డది. అట్లా అప్పడం అయితే తీసుకున్నాము. ఫ్యాన్సీ షాప్కి అయితే వచ్చాను. సింపుల్గా అయితే తీసుకున్నాను. మనం అయితే ఇంట్లో ఉంటే అవి కొనుక్కోవాలి ఈ కొనుక్కోవాలి అని అయితే అనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే నాకు నిజంగా చెప్పాలని ఏమీ నచ్చట్లా, ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. నాకేం అవసరం లేదు, కానీ ఉన్న దాంట్లోనే మనకి ఇంట్లోకి కావాల్సినవి ఏం కావాలో అవి అయితే తీసుకున్నామని అయితే అనుకొని తీసుకున్నాను. కానీ నాకు కావాల్సినవి అయితే ఏం తీసుకోవాలంతా గాజులు, సప్పెట్ట, ఇంకా చిన్న చిన్న వస్తువులు అయితే తీసుకున్నాను. నేను అనుకున్నా అంటే ఓన్లీ పిల్లల వరకు తీసుకుంటే చాలే అనుకున్నాను. మనం కూడా ఆలోచించాలి కదా, పిల్లల్లాగా మనం అడిగితే కూడా బాగోదు. అంటే వాళ్ళ పిల్లలు ఏంటంటే కొద్దిగా వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉండేవి బాణము ఇవైతే కొనుక్కున్నారు, బాల్స్ అవి కొనుక్కున్నారు. అందువల్ల నేను కొంచెం తక్కువే తీసుకున్నాను. ఇంటికి వచ్చాక చూడండి, మేము తీసుకునే అన్నీ అయితే చూపించలేదు, కానీ మా చిన్నోడైతే ఈ వీడియో అయితే తీసి చూపించిండు. మీకు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఇచ్చిన ఐకాన్ కూడా క్లిక్ చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి కదా. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అబ్బా. కామెంట్ ద్వారా కొంచెం నాకు బూస్టింగ్ వచ్చింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చూస్తున్నారు కదా, ఇదైతే మా చిన్నోడైతే చూపిస్తుండు ఎలా ఉన్నాయి ఏంటి అన్నదైతే చూపిస్తాడు. ఓకే బాయ్.